అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో మాట్లాడుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆయన స్తోత్రం చెప్పిన సందర్భం. ఈ యొక్క పౌలు రాసిన గొప్ప స్తోత్రవాక్యం ఇది. ఆ యొక్క మరి రోమా పత్రికలో 9వ అధ్యాయం 11 వరకే 11 అధ్యాయాల మధ్యలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరియు అన్యజనులు యొక్క రక్షణ విషయమై చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. పౌలు దేవుని మహిమను చూసిన అనుభవాల్లో ఇలా స్తుతిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి మనం గమనించాలి, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. మొట్టమొదటిది, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అని రాయబడి ఉంది. అంటే ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ వచనాన్ని 3 లేదా 4 విషయాలుగా మనం విడగొట్టి చూడవచ్చు. అయితే దేవుని బుద్ధి కానీ దేవుని యొక్క జ్ఞానం కానీ మానవ మేధస్సుకు అందదు. మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే అంత సాధ్యమయ్యే పని కాదు. అది దేవుని యొక్క గ్రంథం నుండి కొంతవరకు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పయి అని అంటే చెప్పలేనంత గొప్పయి. ఎంతో గంభీరమైన వాడు దేవుడు. దేవుణ్ణి మానవ మేధస్సుతో అర్థం చేసుకోవడము అనేది సాధ్యం కాని పని. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ మొదటి మాట ఏదైతే ఉందో అది దేవుని యొక్క ఐశ్వర్యం, బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అనేది. దేవుని ఐశ్వర్యం భౌతిక సంపద కాదు. దేవుని ఐశ్వర్యం కృప యొక్క ఐశ్వర్యం. అది ఆయన దయచేత ఐశ్వర్యం. అది ఆయన రక్షణ యొక్క ఐశ్వర్యం. అది దేవుడు తన కృపను యూదులకు మాత్రమే కాక అన్ని జనులకు కూడా విస్తరింపజేశాడు. ఇది అపారమైన దయను తెలియజేస్తూ ఉంది. వాస్తవానికి యూదులు దేవుని ప్రజలు, కానీ దేవుని నుండి ఏది వచ్చినా ఆశీర్వాదం వాళ్ళకే వస్తుందని చాలామంది లేఖనాలను బట్టి రుజువులను బట్టి మాట్లాడుతూ ఉంటారు. అయితే యూదుల్లో మాత్రమే కాకుండా అన్ని జనులకు కూడా ఈ రక్షణ వెళ్ళాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆయన గొప్ప కార్యం చేశాడు. కనుక దేవునిని మనము గ్రహించటం అనేది మన జీవితకాలం అంతా ప్రయత్నం చేసినా సాధ్యం కాని పని. రెండోది, జ్ఞానము పరిజ్ఞానముల యొక్క విషయం. దేవుని యొక్క జ్ఞానం, దేవుడు ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎలా చేయాలో పరిపూర్ణంగా ఆయనకి తెలుసు. ఆయన చేస్తాడు. అంతేకాదు, దేవుడు గతం కానీ వర్తమానం కానీ భవిష్యత్తు కానీ అన్నీ ఆయనకు స్పష్టంగా తెలుసు. మానవ ఆలోచనలు చాలా పరిమితమైనవి, కానీ దేవుని ఆలోచనలు అతి అగాధమైనవి, గంభీరమైనవి. వాటిని గుర్తించటం చాలా కష్టమైన పని. ఇక్కడ చెప్పబడిన మాట, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు అని రాయబడి ఉంది.
ఆయన తీర్పులు ఎలా ఉన్నాయి చరిత్రలో అని ఆలోచన చేస్తే జలప్రళయం ఆయన తీర్పే. జలప్రళయంలో చాలామంది చనిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే మిగిలి కనబడ్డారు. కనుక ఆయన భూమి మీద అనేక సార్లు తీర్పులు తీరుస్తూ వచ్చాడు. తీర్పులు తీర్చిన ప్రతిసారి మానవులకు కొంత ఆ యొక్క జ్ఞానం తెలుస్తూ వచ్చింది, దేవుడు ఎంత గొప్పవాడు అనే సంగతి. ఆ తర్వాత మనం గమనించితే ఆయన మార్గములెంతో అగమ్యములు అన్న దగ్గర ఫుట్నోట్లో నంబర్ 1 ఒకటేస్తుంది. ఫుట్నోట్లో అడుగు జాడలు పట్టన శక్యములు అని రాయబడి ఉంది. ఆయన యొక్క మార్గాలు ఎట్లా ఉంటాయి అని అంటే, ఇజ్రాయేల్ ప్రజలు బయలుదేరి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ముందు ఎర్ర సముద్రం వచ్చింది, వెనుక ఫరో సైన్యం వచ్చింది. ఆ యొక్క ఫరో సైన్యం నీళ్ల మధ్యలోనికి రాగానే ముంచివేయబడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ క్షేమంగా ఆ యొక్క ఒడ్డుకు చేరుకున్నారు. ఇక్కడ మనం ఆయన మార్గాన్ని గమనించాలి. దేవుని మార్గం ఎప్పుడు ఎలాగా ఉంటుంది అనేది మనకు తెలియదు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపటాన్ని బట్టి ఆయన రక్షణ మార్గాన్ని మనకందరికీ బోధించాడు. ఆయన రక్షణ ఇచ్చాడు, అది కూడా ఉచితంగా ఇచ్చాడు. కనుక దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ఏ విధము చేతనైనా కొలవలేం. అది అతి గంభీరం, అది అగమ్య గోచరం, మానవ మేధస్సుకి అందంది. కనుక ఈ ఉదయకాలంలో మనం గమనించాల్సింది, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల మీద మనం ఆధారపడాలి. రెండవది, ఆయన తీర్పులు మన మీద రాకుండా మనం ఆయనకి నమ్మకస్తులుగా ఉండాలి. ఆ తర్వాత మూడవది, ఆయన మార్గములు అగమ్యములు, గుర్తుపట్టలేము. మనం ఒకటి ఆలోచన చేస్తే దేవుడు మరొక రకంగా జవాబిస్తాడు. కనుక దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనం అందరం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని పౌలు కొనియాడినట్లుగా మనం కూడా కొనియాడాలి, దేవుణ్ణి స్తోత్రించాలి. అది అవసరం. అది అలాగా మనమందరము చేయుదుముగాక. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం మనల్నందరినీ వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.